చాప్టర్ 4 మ్యాప్స్. సో ఎర్త్ సర్ఫేస్ని రిప్రజెంట్ చేసేది మ్యాప్స్ అనమాట. సో మ్యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్స్ ద్వారా ఉంటాయి. ఒక ఏరియాని 50 కిలోమీటర్స్ రేంజ్లో, లేకపోతే 500 మీటర్స్ రేంజ్లో, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కిలోమీటర్స్ లేదా మీటర్స్ రేంజ్లో మనకి మ్యాప్స్ అనేవి ఉంటాయి. సో మ్యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫిజికల్ మ్యాప్స్ అని, పొలిటికల్ మ్యాప్స్ అని, థిమాటిక్ మ్యాప్స్ అని, ఇట్లా డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఫిజికల్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ అంటే ఒక లొకేషన్ యొక్క ఫిజికల్ ఫీచర్స్ని రిప్రజెంట్ చేసే మ్యాప్ని ఫిజికల్ మ్యాప్ అంటారు. సో ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంది? మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ, ప్లెయిన్స్, రివర్స్, ఓషన్స్, ఇవన్నీ. సో ప్లాట్యూస్ అంటే ఇట్లా టేబుల్ టాప్ సర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన తెలంగాణ అనేది డెక్కన్ ప్లాట్యూ. సో ప్లెయిన్స్ అంటే స్ట్రెయిట్ ఉంటాయి, భూములన్నీ స్ట్రెయిట్ ఉంటాయి. సో స్పెషల్గా నార్దర్న్ ఇండియాలో మనకి ఎక్కువ ప్లెయిన్స్ కనిపిస్తాయి అనమాట. సో రివర్స్, ఓషన్స్, ఇవన్నీ న్యాచురల్ ఫీచర్స్. సో ఇవన్నిటిని రిప్రజెంట్ చేసేది ఫిజికల్ మ్యాప్స్ అనమాట. సో దీన్ని రిలీఫ్ మ్యాప్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ మ్యాప్స్. పొలిటికల్ మ్యాప్స్ అంటే టౌన్స్ని, విలేజెస్ని, సిటీస్ని రిప్రజెంట్ చేసే మ్యాప్స్ని మనం పొలిటికల్ మ్యాప్స్ అంటాం. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ బౌండరీస్ని కూడా ఇది మార్క్ చేస్తుంది. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న మ్యాప్స్ అన్నీ పొలిటికల్ మ్యాప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థిమాటిక్ మ్యాప్. సో థిమాటిక్ మ్యాప్ అంటే ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఫోకస్ చేసి మ్యాప్స్ తయారు చేస్తారనమాట. ఫర్ సపోజ్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి, రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ పడుతుంది, రెయిన్ఫాల్ మ్యాప్స్ ఉంటాయి, మళ్ళీ ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియా ఓవరాల్గా అనేసి, వరల్డ్ వైడ్గా ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇవన్నిటిని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది థిమాటిక్ మ్యాప్స్. సో ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా థిమాటిక్ మ్యాప్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్. సో మ్యాప్కి కావాల్సిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ వచ్చేసి 3. ఒకటి డిస్టెన్స్, నెక్స్ట్ డైరెక్షన్, ఇంకొకటి సింబల్. సింబల్ ఎందుకు అంటే భాష రాని వాళ్ళకి కూడా ఈ సింబల్ ద్వారా మనము రివర్ సింబల్, రైల్వే సింబల్ ఇట్లాంటివి యూజ్ చేసి ఆ మ్యాప్లు చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ఉంది, సో స్కేల్ ఎంత, డైరెక్షన్ నార్త్, వెస్ట్, ఈస్ట్, ఇవన్నీ. ఓకే, సో ఇది అన్నమాట కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్ 3 ఉంటాయి: డిస్టెన్స్, డైరెక్షన్, ఇంకా సింబల్. సో దాంట్లో ఫస్ట్ది డిస్టెన్స్ గురించి నేర్చుకుందాం. సో డిస్టెన్స్ అంటే బేసిక్గా స్కేల్ని బట్టి ఉంటుంది. సో స్కేల్ ఎంత తీసుకున్నారు ఒక మ్యాప్లో అనేసి, ఒకటి ఫర్ సపోజ్ ఒక చిన్న కాలనీని స్కేల్ పెద్దది యూజ్ చేసి ఒక ఏమంటారు, స్కేల్ వచ్చేసి మెజర్మెంట్ అనమాట. సో 1 మీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్ అని పెట్టేసి మ్యాప్ డ్రా చేస్తారు. సో దాన్ని స్కేల్ అంటారు. సో స్మాల్ స్కేల్ మ్యాప్స్ అనేసి ఉంటాయి, లార్జ్ స్కేల్ మ్యాప్స్ అనేసి ఉంటాయి. స్మాల్ స్కేల్ మ్యాప్స్ అరౌండ్ 800 కిలోమీటర్స్ అట్లా మాటికి స్కేల్ ఉంటుంది. సో ఈ స్మాల్ స్కేల్ మ్యాప్స్ బేసిక్గా కంట్రీస్ని, కాంటినెంట్స్ని మెన్షన్ చేసే మ్యాప్స్ బేసిక్గా ఈ స్మాల్ స్కేల్ మ్యాప్స్ యూజ్ చేస్తాయి. లార్జ్ స్కేల్ మ్యాప్స్ అనుకో, లార్జ్ స్కేల్ మ్యాప్స్ అంటే ఒక 500 మీటర్స్ ఇట్లాంటి స్కేల్ యూజ్ చేస్తారు. సో ఇదేంటి అంటే ప్రెసైజ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి టౌన్, విలేజ్ ఇవన్నిటిపైన ఇన్ఫర్మేషన్ అనేది మనకి లార్జ్ స్కేల్ మ్యాప్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డైరెక్షన్కి వస్తే, డైరెక్షన్లో మనకి కార్డినల్ పాయింట్స్ అనేసి ఉంటాయి. ఈ కార్డినల్ పాయింట్స్ అంటే ఏం లేదు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని మనం కార్డినల్ పాయింట్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే ఇది నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. కార్డినల్ పాయింట్స్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సింబల్స్. సో సింబల్స్ మనకి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం కొన్ని సింబల్స్ తీసుకొని వచ్చినారు. ఇది అన్ని కంట్రీస్లో సేమ్ సింబల్స్ ఫాలో చేసుకుంటారు. సో కన్వెన్షనల్ సింబల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రైల్వే లైన్ తీసుకోండి. సో రైల్వే లైన్ ఎట్లా మీటర్ గేజ్, రైల్వే స్టేషన్ ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. ఇది మీటర్ గేజ్ అనేసి, బ్రాడ్ గేజ్ అనేసి. రోడ్స్ మెటల్డ్, అన్మెటల్డ్. మెటల్డ్ అయితే ఇట్లుంటుంది, అన్మెటల్డ్ అయితే ఇట్లుంటుంది. బౌండరీ, ఇంటర్నేషనల్ బౌండరీ అయితే ఇట్లుంటుంది, స్టేట్ బౌండరీ అయితే ఇట్లా.
మళ్ళీ డిస్టిక్ అంటే ఎట్లుంటుంది, రివర్, ఈ రివర్ సింబల్, వెల్ సింబల్, ట్యాంక్ సింబల్, కెనాల్, బ్రిడ్జ్, మళ్ళీ ఇది టెంపుల్, చర్చ్, మాస్క్, ఛత్రి, మళ్ళీ పోస్ట్ ఆఫీస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్, పోలీస్ స్టేషన్. మళ్ళీ నెక్స్ట్ ఇది సెటిల్మెంట్, ఇది గ్రేవ్ యార్డ్, ట్రీస్, గ్రాస్, ఇట్లా మొత్తానికి ఇవి సింబల్స్ అనమాట. కొన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ద్వారా ఇవి తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి స్కెచ్. సో స్కెచ్ అంటే బేసిక్గా రఫ్ డ్రాయింగ్ అనమాట. మ్యాప్స్ది రఫ్ డ్రాయింగ్ చేయడం స్కెచ్ అంటారు. సో అట్లా మ్యాప్స్ని రఫ్ డ్రాయింగ్ చేసి దాన్ని స్కెచ్ మ్యాప్ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్లాన్ అంటే ఏంటంటే చిన్న ఏరియాని పెద్ద స్కేల్ యూజ్ చేసి, లార్జ్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేయడం. ఫర్ సపోజ్ ఇంటి ప్లాన్ ఉంది. సో ఇంటి ప్లాన్ ఎట్లా, మనము ఇంటి ప్లాన్ వేరే ఉంటుంది, కంట్రీ మ్యాప్, వరల్డ్ మ్యాప్ ప్లాన్ వేరే ఉంటుంది కదా. అంటే ఇది వరల్డ్ మ్యాప్లో మనం చిన్న స్కేల్ యూజ్ చేస్తాం, ఓకే. అయితే ఇంటి ప్లాన్లో మనం చాలా పెద్ద స్కేల్ యూజ్ చేస్తాం, ఓకే. సో 5 meters అట్లా. సో ఇదన్నమాట. సో లార్జ్ స్కేల్ యూజ్ చేసి మనము మంచిగా ప్లాన్ అనేది గీస్తాం. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ ప్లాన్లో ఏంటి, ప్రతిదీ డీటెయిల్డ్గా లెంత్, బ్రెడ్త్, ప్రతి రూమ్ లెంత్, బ్రెడ్త్ అవన్నీ మనకి డీటెయిల్డ్గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద 3 components ఆఫ్ ద మ్యాప్. సో మ్యాప్ 3 components ఏంది, డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్. తర్వాత 4 cardinal points అండ్ డైరెక్షన్స్ అంటే ఏంది అడిగారు. కార్డినల్ డైరెక్షన్స్ అడిగారు కాబట్టి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అదే ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అడిగితే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అని రాయొచ్చు. సో స్కేల్ ఆఫ్ ద మ్యాప్ అంటే ఏంది. సో స్కేల్ ఆఫ్ ద మ్యాప్ అంటే మనం ఒక మ్యాప్ గీయడానికి ఏం డైమెన్షన్స్ వాడుతున్నాము. ఫర్ సపోజ్ ఇండియా మ్యాప్ గీస్తున్నాం, ఒక చిన్న పేపర్ మీద గీస్తాం. ఇండియా మ్యాప్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇండియా మ్యాప్ చిన్న పేపర్ మీద గీసినప్పుడు స్కేల్ మనం వచ్చేసి 500 kilometers అట్లా రాస్తాం కదా. సో దాన్ని, ఆ మెజర్మెంట్ని మనం స్కేల్ ఆఫ్ ద మ్యాప్ అని అంటాం. నెక్స్ట్ హౌ ఆర్ మ్యాప్స్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ అ గ్లోబ్. సో గ్లోబ్ అంటే మనకి మినియేచర్ ఆఫ్ ద ఎర్త్ అని తెలుసు, కానీ గ్లోబ్లో మనకి ఎక్కడెక్కడ ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్, ట్రీ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడెక్కడ మనము కంట్రీ ఓన్లీ కాంటినెంట్సే కనిపిస్తాయి మనకి. అదే మ్యాప్లో అయితే రోడ్ ఎట్లా, రైల్వేస్ ఉన్నాయా, రోడ్ లైన్స్ ఉన్నాయా అని ప్రతి ఏరియాది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు మ్యాప్లో కనిపిస్తుంది. సో ఆ ఏరియాకి వెళ్ళే దారి కూడా మ్యాప్లో మనకి క్లియర్గా, ప్రెసైజ్గా కనిపిస్తుంది. సో అదనమాట మేజర్గా మ్యాప్స్ అనేవి అందుకే చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి దాన్ గ్లోబ్. నెక్స్ట్ మ్యాప్కి ఇంకా ప్లాన్కి డిఫరెన్స్ ఏంది అని అడిగినారు. సో మ్యాప్ అంటే ఏంది, ఎర్త్ సర్ఫేస్ని రిప్రజెంట్ చేసేది ఒక మ్యాప్. ప్లాన్ అంటే ఏంది, ప్రతి స్మాల్ ఏరియాని మనం లార్జ్ స్కేల్లో డ్రా చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్లాన్ అని అంటారు. నెక్స్ట్ విచ్ మ్యాప్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏ మ్యాప్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకి లార్జ్ స్కేల్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ హౌ డూ సింబల్స్ హెల్ప్ ఇన్ రీడింగ్ మ్యాప్స్. సో మనకి భాష రాకపోతే, ఆ ఏరియాలో భాష రాకపోతే సింబల్స్ మనకి హెల్ప్ చేస్తాయి మ్యాప్ రీడ్ చేయడంలో. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో టిక్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాప్స్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్లని చూపించే మ్యాప్ థిమాటిక్ మ్యాప్. నెక్స్ట్ ద బ్లూ కలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షోయింగ్. సో బ్లూ కలర్ బేసిక్గా వాటర్ బాడీస్ని రిప్రజెంట్ చేస్తుంది సింబల్. నెక్స్ట్ కంపాస్ ఈజ్ యూజ్డ్ ఫర్. సో కంపాస్ ఎందుకు యూజ్ చేస్తారు, మెయిన్ డైరెక్షన్ని కనుక్కోవడానికి కంపాస్ యూజ్ చేస్తారు. సో నార్త్ సౌత్ కనిపిస్తుంది మనకి. సో దాన్ని బట్టి మనం ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ డైరెక్షన్స్ మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ స్కేల్ ఈజ్ నెసెసరీ. సో స్కేల్ ఎందుకు నెసెసరీ అంటే టు డ్రా మ్యాప్. సో ఆప్షన్ 1.